ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 3 అనుమానితులను విచారిస్తూ ఉండగా ఇప్పుడు సిఐడి రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసును విచారించేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. విచారణలో భాగంగా మదనపల్లె కలెక్టరేట్కు వెళ్లారు అధికారులు. అడిషనల్ ఎస్పీ రాజ్కమల్, సిఐడి డీఎస్పీ వేణుగోపాల్, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టరేట్లోని రికార్డులను చెక్ చేశారు. ఫైల్స్ దగ్ధం కేసులో నిమ్మనపల్లి వీఆర్ఏ రమణయ్య, సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 2,16,000 ఎకరాలు ఫ్రీహోల్డ్ అయ్యాయని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో సిఐడి విచారణ ప్రారంభించడంతో నిందితులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. మదనపల్లె ఫైల్స్ కేసుకు సంబంధించి ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలబెట్టడన్నారు. మదనపల్లిలో ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం. ఈ రోజు కూడా ఎవరు దోషులు అనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు. ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్ని రోజులు కొనసాగుద్దో మాకు తెలియడం లేదు. కానీ మా ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురైపోతా ఉన్నారు. ఒక్కసారి విచారణ కొనసాగి పూర్తయిన తర్వాత అప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏ ప్రభుత్వ ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ ఆలోచన చేస్తే తప్ప ఎవరు అలా చేయరు. ఇక ఈ కేసులో మదనపల్లె పాత ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు రైస్ మిల్ మాధవరెడ్డి, రిటైర్డ్ పోస్టల్ అధికారి రమణారెడ్డిలతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ సబ్ కలెక్టర్ కేసు దర్యాప్తును పునః ప్రారంభించడంతో నిందితుల్లో టెన్షన్ నెలకొంది.